కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదవులు వస్తాయని కష్టపడ్డ నేతలకు నిరీక్షణ తప్పడం లేదా? చైర్మన్లుగా ఎంపికైనా చైర్లో కూర్చునే భాగ్యం దక్కట్లేదా? జీవోలు రాకపోవడంతో తమ పేరు పక్కన పెడతారని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారా? మరి ఎన్నికల కోడ్ ముగిసినా జీవోలు ఎందుకు రావడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పదేళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా మంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ కు 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో పేర్లు ఉన్న నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల కోడ్ ఉందని ప్రవర్తన నియమావళి ముగియగానే జీవోలు వస్తాయని ఎదురుచూసిన నేతలకు నిరాశ తప్పటం లేదు. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా చర్చ జరగకపోయినా కోడ్ ముగిసినా జీవోలు రాకపోవడంతో ఎందుకు ఆలస్యం అవుతోందనే ఆందోళన పార్టీ నేతల్లో మొదలైనట్లు సమాచారం. ఆలస్యమైతే ఎక్కడ తమ పేరును లిస్టు నుండి తొలగిస్తారో అని కొత్త చైర్మన్లో భయం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే జీవోలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారట. కానీ కోడ్ ముగిసి వారం అవుతున్నా జీవోలకు మోక్షం లభించడం లేదని, దీంతో చాలా మంది నేతలు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. జీవోల ఆలస్యానికి కొన్ని మార్పులు చేర్పులే కారణమని ప్రచారం జరుగుతుండటంతో తమ పేరును లిస్టు నుంచి ఎక్కడ తొలగిస్తారనే ఆందోళన చైర్మన్లుగా ప్రకటించిన 37 మందిలో కనిపిస్తోంది. తమ పేర్లు ఎందుకు రావటం లేదని ప్రభుత్వ పెద్దలను ఆరా తీయగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నామని, అందుకే ఆలస్యం అవుతోందని చెబుతున్నట్లు సమాచారం. దీంతో చైర్మన్లుగా పేర్లు ఉన్న వాళ్లు మరింత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కార్పొరేషన్లు కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆలస్యం అవుతోందని మరికొంతమంది ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీంతో ఆశావహులు అటు ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీవోల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నట్లు సమాచారం. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని, ఆలోపు పేర్లు ప్రకటించిన వారు తమ పని చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు సమాచారం. కొన్ని టెక్నికల్ సమస్యల వల్లే జీవోలు ఆలస్యం అవుతున్నాయని, వీలైనంత త్వరగా అందరికీ జీవోలు వస్తాయని పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారట. ఇక ఎదురుచూపులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.